హలో అండి, ఈరోజు గోంగూర ఆవకాయ ఎలా పట్టాలో చూసేద్దామండి. ముందుగా కడిగి పెట్టిన గోంగూరలో ఉప్పు, పసుపు, నూనె వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. కేజీ గోంగూర అండి ఇది. ఎండుమిరపకాయలు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే చింతపండు మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఉప్పు, ధనియాల పొడి, వెల్లుల్లిపాయలు, ఆవపిండి, మెంతిపిండి, పసుపు, కాసి చల్లార్చుకున్న వేరుశనగ నూనె. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మిర్చి పౌడర్ వేసుకోవాలి. అందులోకి ధనియాల పొడి, ఆవపిండి, మెంతిపిండి, రుచికి సరిపడా ఉప్పు. గోంగూరలో వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలండి ఉప్పుని. కొంచెం పసుపు వేసి మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసి ఈ చింతపండు వేడి నీళ్ళలో మరగబెట్టి మిక్సీ పట్టుకోవాలండి చల్లగా అయిన తర్వాత. ఇది కూడా వేసి మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టిన గోంగూరను కూడా వేసి మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు కాసి చల్లార్చుకున్న వేరుశనగ నూనె పోసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇది 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి. ఇది ఒక డబ్బాలోకి తీసేసుకోవడమే. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరగమాత పెట్టుకోవాలండి. ఇప్పుడు నేనైతే తిరగమాత పెట్టలేదు. పోపులన్నీ వేసుకుని తిరగమాత పెట్టుకోవడమేనండి. చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.